టెస్ట్ 37C సైకాలజీ మూర్తిమత్వం లెసన్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని అన్నది ఎవరు? ఆన్సర్ జేఎఫ్ బ్రౌన్. నెక్స్ట్ బిట్, ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడో ప్రాముఖ్యీకరించడానికి దోహదపడేది మూర్తిమత్వం అని అన్నది ఎవరు? ఆన్సర్ కార్టిల్. నెక్స్ట్ బిట్, మూర్తిమత్వం యొక్క లక్షణం ఏది అంటే మూర్తిమత్వం ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. దీనిని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు. మూర్తిమత్వం గతిశీలమైనది. నెక్స్ట్ బిట్, మూర్తిమత్వంలో శక్తులు, కౌశలాలు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు వంటి మూలకాలు లేదా అంశాలు ఉంటాయని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ శాండీఫర్. నెక్స్ట్ బిట్, శరీరాకృతికి మూర్తిమత్వం ప్రవృత్తులకు సంబంధం ఉందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ యూంగ్, స్పాంగర్, షెల్డన్ వీరందరూ అనమాట. నెక్స్ట్ బిట్, ఇది వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రిస్తుంది. ఏది అంటే ఆన్సర్ మధ్య మెదడు. నెక్స్ట్ బిట్, వ్యక్తి శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి దోహదపడినది. ఆన్సర్ అనుమస్తిష్కం. నెక్స్ట్ బిట్, సహానువర్తి నాడీ వ్యవస్థ దీనిలో భాగం. ఆన్సర్ దేనిలో అంటే స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ బిట్, నాళరహిత గ్రంథులకు సంబంధించినవి ఏంటో చూద్దాం. ఆన్సర్ నాళరహిత గ్రంథులు అనేవి ఇవి ప్రత్యక్షంగా రక్తంలోనికి విడుదల కావన్నమాట. నెక్స్ట్ బిట్, ఈ హార్మోన్ తగినంత స్రవించకపోతే శిశువులో మరుగుజ్జుతనం వస్తుంది. ఆన్సర్ పెరుగుదల హార్మోన్. నెక్స్ట్ బిట్, దీనిని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు. ఆన్సర్ ఎడ్రినలిన్. నెక్స్ట్ బిట్, ఈ హార్మోన్ లోపిస్తే పిల్లలు మందకొడిగా, సోమరులుగా ప్రవర్తిస్తారు. ఆన్సర్ థైరాక్సిన్. నెక్స్ట్ బిట్, ఈ హార్మోన్ తక్కువైతే ఎముకలలో గట్టిదనం కోల్పోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఆన్సర్ పార్శ్వ ఔటుగంది. నెక్స్ట్ బిట్, మూత్రపిండాలపై టోపీలా ఉండే వినాల గ్రంథులు ఏంటి అంటే ఆన్సర్ అధివృక్క గ్రంథి. నెక్స్ట్ బిట్, ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ల వలన పిల్లలు చతురులుగా, మానసిక స్థిరత్వం కలవారుగా ఉంటారు. ఆన్సర్ పీయూష గ్రంథి. నెక్స్ట్ బిట్, వ్యక్తి మూర్తిమత్వం వికాసానికి సాంఘిక కారకాలు ఏవి ప్రభావితం చేస్తాయి అంటే ఆన్సర్ తల్లి ఆహారపు అలవాటు, వైఖరి. నెక్స్ట్ ఇరుగు పొరుగు వారు, సమవయస్కులు. నెక్స్ట్ పాఠశాల, ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ బిట్, హిప్పోక్రటిస్ గ్రీక్, స్పాంగర్ జర్మనీ, యూంగ్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ బిట్, మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ బిట్, మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ప్రధాన అంశాలు ఏవి అంటే ఆన్సర్ మూర్తిమత్వ నిర్మాణం, మూర్తిమత్వ గతిశీలత, మూర్తిమత్వ మనోలైంగిక వికాసం ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ బిట్, అధ్యేహం లక్షణం ఏమిటో చూద్దాం. ఆన్సర్ ఇది వ్యక్తి అంతరాత్మ. నెక్స్ట్, ఇది సంస్కృతిని పరిరక్షిస్తుంది. నెక్స్ట్, ఇది సంస్కృతి సంబంధమైంది. నెక్స్ట్ బిట్, ఆనంద సూత్రం ప్రకారం పనిచేయనది. ఆన్సర్ అజిత్తు. నెక్స్ట్ బిట్, అవసరం ఉన్నప్పుడల్లా తన అనుభవాలను గుర్తుకు తెచ్చుకునేందుకు ఉపయోగపడే భాగము. ఆన్సర్ ఉపచేతనం. నెక్స్ట్ బిట్, ఈ దశ ముఖ్య లక్షణం శైశవ కాముకత. ఆన్సర్ మౌఖిక దశ. నెక్స్ట్ బిట్, ఈ దశలోని అధ్యేహం బాగా అభివృద్ధి చెందుతుంది. ఏ దశలో అంటే ఆన్సర్ గుప్త దశ. నెక్స్ట్ బిట్, ఎడిషన్ కాంప్లెక్స్ అనగా డాష్. ఆన్సర్ అబ్బాయిలు తల్లి ప్రేమను పొందడం. నెక్స్ట్ బిట్, సంఘర్షణల వల్ల ఏర్పడినది డాష్. ఆన్సర్ కుంటనాలు. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు దండించిన తర్వాత నీకు బాధగా ఉందా అని అడిగితే విద్యార్థి నాకు బాధగా ఏమీ లేదు అని చెప్పడం అనేది ఏ విధమైన రక్షణ తంత్రం? ఆన్సర్ ప్రేరక తారుమారు. నెక్స్ట్ బిట్, దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించే రక్షణ తంత్రం ఏది? ఆన్సర్ ప్రక్షేపణం. నెక్స్ట్ బిట్, ఆకర్షణ లేని యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడు అని అనడం. ఆన్సర్ ప్రక్షేపణం. నెక్స్ట్ బిట్, పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన ఏం లాభం లేదు అనడం ఏ రకమైన రక్షణ తంత్రం? ఆన్సర్ హేతుకీకరణం. నెక్స్ట్ బిట్, తీయని నిమ్మపండు అనునది ఏ రకమైన రక్షణ తంత్రం కోవలోకి వస్తుంది? ఆన్సర్ హేతుకీకరణం. నెక్స్ట్ బిట్, ఆఫీసర్ మీద ఉన్న కోపం గుమస్తా తన భార్య మీద చూపించడం అనేది విస్థాపనం. నెక్స్ట్, రాత్రిపూట పక్క తడిపే యువకుడు ఈ రకమైన రక్షణ తంత్రం కోవలోకి వస్తాడు. ఆన్సర్ ప్రతిగమనం. నెక్స్ట్ బిట్, కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ యొక్క అనుభూతి. ఆన్సర్ తదాత్మీకరణం. నెక్స్ట్ బిట్, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మర్చిపోవడం. ఆన్సర్ దమనం. నెక్స్ట్ బిట్, పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్ టీచర్గా చేరడం అనేది ఏ రకమైన రక్షణ తంత్రం? ఆన్సర్ పరిహారం. నెక్స్ట్ బిట్, తీరని కోరికలను కళలో సంతృప్తి చెందడం అనేది ఏ రకమైన రక్షణ తంత్రం? ఆన్సర్ స్వైరకల్పనం. నెక్స్ట్ బిట్, పేరంటాలకు వెళ్ళే మహిళలు అక్కడికి వెళితే అవమానం జరుగుతుందని పేరంటాలకు పోకపోవడం అనేది ఆన్సర్ ఉపసంహరణం. నెక్స్ట్ బిట్, భర్త మరణ వార్త విన్న భార్య అది నిజం కాదు అని త్రోసివేయడం. ఆన్సర్ నిరాకరించుట. నెక్స్ట్ బిట్, ప్రేయస్పై కవితలు రాసే వ్యక్తి గొప్ప కవిగాను, చిత్రకారుడుగా మారడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం కోవలకు వస్తుంది? ఆన్సర్ ఉదాతీకరణం. నెక్స్ట్ బిట్, మనోసాంఘిక వికాసం సిద్ధాంతం ప్రకారం
పాఠశాల దశ అనేది శ్రమించడం న్యూనతాభావం. నెక్స్ట్ కౌమార దశ అనేది పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ పరిపక్వ దశ అనేది సమగ్రత, నిరాశ. నెక్స్ట్ బిట్ ఒక లక్షణాంశాన్ని ఎక్కువ స్థాయిలో గుర్తించడం అనేది ఏ రకమైన దోషం కిందకి వస్తుంది అంటే ఆన్సర్ ఔదార్య దోషం. నెక్స్ట్ బిట్ మానసిక రోగుల కొరకు ఉద్దేశించబడిన స్కేల్ ఏది? ఆన్సర్ విటన్ బర్నస్ సైక్రియాట్రిక్ రేటింగ్ స్కేల్. నెక్స్ట్ బిట్ హై స్కూల్ విద్యార్థుల ప్రవర్తన సమస్యల కొరకు ఉద్దేశించబడిన స్కేల్ ఏది? ఆన్సర్ హాగర్టీ ఆల్సన్ విట్మాన్ రేటింగ్ స్కేల్. నెక్స్ట్ బిట్ సైకోస్థీనియా అనగా అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడం. నెక్స్ట్ పెరినాయియా అంటే అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం. నెక్స్ట్ డిప్రెషన్ అంటే నిరాశావాదం, నిరుత్సాహం. నెక్స్ట్ బిట్ ప్రక్షేపణం అను పదానికి మొదటగా ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఫ్రాయిడ్. నెక్స్ట్ బిట్ ఇతివృత్త గ్రాహి కనికషను రూపొందించింది ఎవరు? ఆన్సర్ మోర్గాన్ ముర్రే. నెక్స్ట్ బిట్ ఈ పరీక్షలో ప్రయోజ్యుడు ఒక అస్పష్టమైన ఉద్దీపనలకు తనకు తెలియకుండానే ప్రతిస్పందిస్తాడు. దేనిలో అంటే ఆన్సర్ రోషాక్ సిరామరకల పరీక్ష. నెక్స్ట్ బిట్ 3 నుంచి 10 సంవత్సరాల పిల్లల కొరకు రూపొందించబడినది ఏంటి? అంటే ఆన్సర్ CAT. నెక్స్ట్ బిట్ ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. ఆన్సర్ కథాపూరణ పరీక్ష, వాక్యపూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష అనమాట. నెక్స్ట్ బిట్ సాంఘిక మతిని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ JL మెరినో. నెక్స్ట్ బిట్ ఇతివృత్త గ్రాహ్య కనికషలో స్త్రీ పురుషులు ఉపయోగించు గరిష్ట కార్డుల సంఖ్య? ఆన్సర్ 20. నెక్స్ట్ బిట్ మనోప్రక్షేపక నాటిక ద్వారా ఏ లక్షణాంశాలను అంచనా వేయవచ్చు? అంటే ఆన్సర్ ధైర్యం, పట్టుదల, చొరవ, నిజాయితీ, పట్టుదల, స్వేచ్ఛ ఇవన్నీ కూడా అంచనా వేయచ్చు. నెక్స్ట్ బిట్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అను గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ బిట్ జీవి అవసరాలకు ఆ అవసరాలను సంతృప్తిపరచడానికి ప్రభావితం చేసే పరిస్థితులకు మధ్య సమతౌల్యమే సర్దుబాటు అని అన్నది ఎవరు? ఆన్సర్ లారెన్స్ షాఫర్. నెక్స్ట్ బిట్ మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి? అంటే ఆన్సర్ మూర్తిమత్వ సంధానం, సామాజిక పరిపక్వత, సక్రమమైన శారీరక ఆరోగ్యం. నెక్స్ట్ బిట్ కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు ఎన్ని రకాలు? ఆన్సర్ 4. నెక్స్ట్ బిట్ తల్లి, నూతన వరుడు, భార్య ఇది ఏ విధమైన సంఘర్షణ రకం? ఆన్సర్ ఉపగమన. నెక్స్ట్ బిట్ జామపండు పిల్లవాడు కింద పడతాడు అనే భయం ఇది ఏ ఉపగమం? ఆన్సర్ ఉపగమ పరిహార. నెక్స్ట్ బిట్ తెలియని జవాబు విద్యార్థి, తెలియని జవాబు ఇది ఏ ఉపగమం? ఆన్సర్ పరిహార. నెక్స్ట్ బిట్ కథనం అంటే వ్యక్తిలోని ప్రేరకం సంతృప్తి చెందకపోవడం అని అన్నది ఎవరు? ఆన్సర్ కరోల్. నెక్స్ట్ బిట్ కుంటనానికి కారణమైనది ఏంటో చూద్దాం. ఇతరులతో సంబంధాలను నెలకొల్పలేకపోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం అనేది కుంటనానికి కారణాలు. నెక్స్ట్ బిట్ అధిక ఒత్తిడికి గురైన విద్యార్థులు ఎదుర్కొనే లక్షణాలు ఏమిటి? అంటే ఆన్సర్ గుండె వేగంగా కొట్టుకోవటం, తలనొప్పి రావటం, గ్రహణ శక్తి లోపం ఇవన్నీ కూడా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. నెక్స్ట్ బిట్ అంతఃస్రావిక గ్రంథి నుండి వచ్చే స్రావకం ఏ శారీరక మార్పులకు కలుగు చేస్తుంది? ఆన్సర్ నిద్రలేమి, శ్వాసక్రియ అనర్థాలు, జీర్ణశక్తి తగ్గిపోవటం. నెక్స్ట్ బిట్ విషమయోజకం యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. సమస్యలను పరిష్కరించుకోలేరు, వాస్తవ దృక్పథం ఉండదు, అలాగే ఉద్వేగ పరిపక్వత లోపిస్తుంది అన్నమాట.